పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పరవాడ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి ఈ యొక్క రెవెన్యూ సదస్సును గ్రామం ఉపయోగించుకునే విధంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. వీరితో పాటు పరవాడ మండలం రెవెన్యూ ఆఫీసర్ అంబేద్కర్ గారు, మండల ఎంపీడీఓ శ్యామ్ సుందర్ గారు, గ్రామ సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు శ్రీను గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథం గారు, మాజీ ఎంపీపీ సభ్యులు మాసరపు అప్పలనాయుడు గారు, తనం గ్రామ సర్పంచ్ కన్నూరు రమణ గారు, రావాడ గ్రామ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు గారు, ఎంపీటీసీ రవి గారు, ముత్యాలంపాలెం గ్రామ సర్పంచ్ చింతకాయల ముత్యాలు గారు, బిగిడి రామ గోవింద్ గారు, కేఎన్ఆర్ గారు, పైల రామచంద్రరావు గారు, ఎంపీటీసీ శ్రీరామ్మూర్తి గారు, పైల సన్యాసిరావు మాస్టర్ గారు, చుక్క రామ్ నాయుడు గారు, పైల శ్రీనివాసరావు గారు, పైల చిన్న అక్కునాయుడు గారు మొదలగు స్థానిక ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ అప్పలనాయుడు గారు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, రెవెన్యూ సదస్సుల్ని నడిపిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు, వేదిక ముందున్నటువంటి ఈ సదస్సుని వాడుకుందాం, ఈ సదస్సు వల్ల సమస్యలు చెప్పుకుందామని వచ్చిన స్థానిక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి గత 25 రోజులుగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల గురించి కొత్తగా మీకు చెప్పక్కర్లా. గతంలో జరిగిన దానికి భిన్నంగా ఏదైతే సమస్య ఇక్కడికి వచ్చిందో 40 రోజుల్లో ఆ సమస్య పరిష్కరించాలి. ఇందాక మా ఎంఆర్ఓ గారు చెప్పారు, చాలా తక్కువ వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి. మీకు రైతుకి మధ్యలో సరిహద్దు తక్కువైనా, మీ భూమి ఎవరన్నా ఆక్రమించినా, మీ భూమి ప్రభుత్వ భూమిలో పడిపోయినా, లేదంటే ఎవరన్నా చెరువులు గడ్డలు ఇప్పుడు సర్పంచ్ గా చెప్పినట్టు ఎక్కడన్నా ఆక్రమణ జరిగినా, ఏ విధమైన మీ భూమి సర్వే చేయించి ఇవ్వాలన్నా, కొలతలో తప్పుపడి మీకు ఏదన్నా ల్యాండ్ లాస్ అవుతున్నా, ప్రభుత్వానికి మీకు తగు ఉన్నా, రైతుకి తగు ఉన్నా, లేదు అంటే చాలా మంది భూమి కోరుకుని కొన్నాళ్ళు బయట ఊరు వెళ్ళిపోతే వచ్చేసరికి ఆ భూమి ఆక్రమణకు గురవుతా ఉంది. అలాగే ఏ విధమైన రెవెన్యూ పరమైన సమస్య ఉన్నా కూడా 40 రోజుల్లోపు పరిష్కరించి, ఒకవేళ ఏదన్నా మీరు ఇచ్చిన కంప్లైంట్ తప్పైతే, బాబు ఈ కంప్లైంట్ కరెక్ట్ కాదు, మీకు దీనివల్ల లబ్ధి రాదు అని చెప్పే విషయమైనా కూడా మిమ్మల్ని మళ్ళీ సంవత్సరాల పాటు తిప్పి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ మీరు కాళ్ళు అరిగేలాగా తిరగకుండా మీకు వెసులుబాటు కల్పించడానికి చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమమే ఈ నెల 3 రోజుల రెవెన్యూ సదస్సులు. మీకు నేనైతే గట్టిగా ఒక హామీ అయితే ఇవ్వగలను, దీని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీరు కాళ్ళు తిరగాల్సిన అవసరం ఉండదు. మా ఎంఆర్ఓ గారికి అనేక సదస్సులు ఆదేశించాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు పరవాడ హెడ్ క్వార్టర్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సుకు చేయడం జరిగింది. మా రెవెన్యూ సిబ్బందికి కానీ, మన మండల అధికారులకు కానీ, ఏదైతే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్థవంతంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించమన్నారో అని చెప్పి, ఏ ఒక్క ప్రభుత్వ భూమి కానీ, ప్రైవేటు భూమి కానీ ఆక్రమణ గురైన దాన్ని
తొలగించి వారికి యాన్యువల్ చేసే విధంగా ప్రైవేట్ వాళ్ళైతే వాళ్ళకి, ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా అర్థవంతంగా ఎవరికి పట్టాదారు పాస్ పుస్తకం రాలేదన్నా, ల్యాండ్ సర్వే జరగలేదన్నా, ఇతరత్ర పక్క రైతు తగ్గు ఉందన్నా, లేకపోతే ఎవరన్నా బలవంతుడు ఆక్రమించుకున్నారన్న అన్ని విషయాలు కూడా ఈ రెవెన్యూ సదస్సులు పరిష్కరించమని చెప్పి మా ఎంఆర్ఓ గారికి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏ వ్యక్తి ఏ రైతు కూడా ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి కాళ్ళు ఎరిగేలాగా ఇబ్బంది పడకూడదు. ప్రజల వద్దకి పాలనలాగా ఒక రెవెన్యూ సదస్సు ద్వారా జరిగిన తర్వాత 40 రోజుల్లోగా వాళ్ళకు సమస్య పరిష్కరించే ఆలోచనే ఈ రెవెన్యూ సదస్సు. ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామంటే ఫస్ట్ 15 రోజుల తర్వాత రెవెన్యూ మినిస్టర్ వచ్చి ఈ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్లు పెట్టి జరిగిన దాని మీద సమీక్ష చేశారంటేనే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా జరగాలి తప్ప ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయొద్దు, ఎవరిని కూడా వెనకేసుకు రాకుండా చేయాలి అని చెప్పి మా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది చాలా అర్థవంతంగా జరగాలని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, మరొక ముఖ్య విషయం మీ మీడియా మిత్రుల ద్వారా అయితే ప్రజల్లోకి వెళ్తుంది. ఏదైతే ఎల్లుండో జనవరి 1 ఉందో ఆ రోజు నన్ను కలవడానికి వచ్చిన మిత్రులు ఎవరూ కూడా డబ్బులు వేస్ట్ చేసుకునే బొకేలు, దండలతో రావద్దండి. ఏదన్నా మీరు తెచ్చేది ఒక పుస్తకము, పెన్సిల్, ఇలాంటిది ఒక షాలు, చలికాలం ఎలాంటిది ఏదన్నా వస్తే పేదలకు పంపిణీ చేద్దాం అక్కడే, అంతే తప్ప ఒక గంట వాడి ఒక 5 నిమిషాలు వాడే దానికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని మా నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులను కోరుతూ, మనం ఏ పని చేసినా కూడా 10 మందికి ఉపయోగపడాలి. మీరు ఏదన్నా తెచ్చినా అది ఎవరో ఒక వ్యక్తికి ఉపయోగపడే అంత అర్థవంతంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.